ఆయన ఏమంటాడంటే, వారెన్ విఎస్బి గారు సాతాన్ని గౌరవించండి. వెంటనే అవాక్క, ఏంటి సాతాన్ని గౌరవించాలనుకుంటాం మనం. నో, గౌరవించడం అంటే అక్కడ అర్థం ఏంటంటే వాడి బలాన్ని అంచనా వేయండి. వాడి బలాన్ని అంచనా వేయండి. సాతాను చిన్నోడేం కాదు, నువ్వు అనుకున్నంత చిన్నోడేం కాదు. సాతాను నువ్వు అనుకుని తేలిగ్గా తీసి పడేసేంత చిన్నోడేం కాదు. వాడి తంత్రములను మీరు ఎరుగని వారు కారు అన్నాడు పౌలు గారు. అంటే భక్తులైన వాళ్ళందరూ సాతానికి కొన్నిసార్లు భయపడ్డారు, కానీ వెంటనే వాళ్ళు గ్రహించింది ఏంటో తెలుసా? సాతాను కంటే బలవంతుడు, ఎస్, he who is in me is greater than who is in the world. Who is in me is greater than, is powerful. Who is in the world. ఎవరైతే నాలో ఉన్నాడో ఆయన లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు, మోస్ట్ పవర్ఫుల్. ఎస్, నువ్వు సాతాను ముందు నిలబడాలంటే, సాతాను ముందు నువ్వు యుద్ధం చేయాలంటే, సాతాను యొక్క కోటలను పడగొట్టాలంటే, నీ విశ్వాస జీవితంలో సాతాను ముందు నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా నీ మోకాళ్ళు దేవుని ముందు వంగాల్సిందే. నువ్వు సాతాను ముందు నిలబడడానికి వెళ్లే ముందు దేవుని ముందు వంగాల్సిందే. ఇదండి ఆ భక్తుడు చెప్పే మాట. సాతాన్ని తక్కువ అంచనా వేయకు, సాతాని యొక్క చర్యలను గమనించు, వాడి యొక్క తంత్రాలను అంచనా వేయి. దేవుడు ఏ విధంగా నీ మీదకి ఒక బలాన్ని పంపిస్తున్నాడు, ఆ బలాన్ని నువ్వు ఎలా తీసుకోగలవో అర్థం చేసుకో, ఆయన దగ్గర నేర్చుకో అని చెప్తాడు. సో విశ్వాస విషయంలో చాలా సవాళ్ళు వస్తాయి. అవి కుటుంబం నుంచి రావచ్చు, కమ్యూనిటీస్ నుంచి రావచ్చు, కులాలు అనుకుంటామే మనం,